ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దానబలి ద్రవ్యములను ఉంచి ఆ అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చాలు ఏమంటున్నాడు? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. పిల్లరా, మన యొక్క జీవితంలో బలిపీఠము అంటే దేవుడి యొక్క శక్తితో నిండినది, బలముతో నిండినది, దేవుడి యొక్క వాక్యముతో నింపబడి, బలిపీఠం అంటే దహించు అగ్ని అయి ఉన్నది. అవునా కదా? బలిపీఠము దేనికి సదృశ్యం? దేవుడి యొక్క అగ్ని వలె దహించుటకు. అవునా కదా? అప్పుడు మనం పైన ప్రతి ఉదయము యాజకుడు దాని మీద కట్టెలు వేసి, ఎందుకంటే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి, ప్రార్థనా శక్తిని మనం పొందుకునే వారిగా మనం ఉండాలి. మనం ఎప్పుడు మండుతూ ఉండాలంటే ఏముండాలంట? అప్పుడు ఏదంటే గొర్రెలు పొట్టేళ్ళు వాటి యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉండేవారు ఆ యొక్క బలిపీఠం దగ్గర. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మన హృదయాలనే, ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన యొక్క శరీరాన్ని నలగగొట్టుకుని మన కొరకై ఆయన బలి అయిపోయాడు. కాబట్టి ఈ యొక్క బలిపీఠము అనగా మన యొక్క ప్రార్థనా బలిపీఠాలు మనం కట్టుకోవాలి. అప్పుడు ఎందుకంటే వారు చేసిన పాపాలను బట్టి, వారు చేసినటువంటి అసహ్య కార్యాలను బట్టి దేవుడు వారిని బలుల ద్వారా ప్రోక్షించేవాడు, బలుల ద్వారా అర్పించేవాడు. వాళ్ళకి ప్రోక్షిస్తూ ఆ యొక్క బలులను అర్పించేవారు. కానీ ఈ యొక్క దినాలలో దేవుడు మన కొరక ఏం చేశాడు? ఆయన బలిగా అర్పించబడ్డాడు. అవునా కదా? అర్పించబడ్డాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన అనే బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి, ప్రార్థనా శక్తిని కట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో పడిపోకున్నట్లుగా, ఈ లోకంలో మనం నశించిపోకున్నట్లుగా దేవుడి యొక్క దగ్గర మనం ఏం చేయాలంట? ఎప్పుడు ప్రార్థన, ఇప్పుడు మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఎప్పుడు మనం ప్రార్థన మండే విధంగా ఉండాలి. మోషే గొర్రెలు కాసేటప్పుడు ఏ విధంగా పొద మండుచూ ఉన్నదో తెలుసు. మండుతూ ఉంది కానీ కాలిపోలేదు అంటున్నాడు. కాలిపోలా, మండుతూ ఉంది. ఎందుకు మండుతుంది? దేవుడి యొక్క ఆ యొక్క స్థలములో ఉన్నాడు కాబట్టి మండుతూ ఉంది. అలాగే మన యొక్క బలిపీఠం కూడా దేవుడనే మన హృదయాలను ఏ విధంగా అంటే ఆయనకి సమర్పించుకున్నప్పుడు మనం కూడా ఎప్పుడు మండేవారిగా ఉండాలి. అవునా కదా? మండుతూ దేవుడి యొక్క వాక్యాన్ని ద్వారంగా మనం, దేవుడి యొక్క వాక్యానుసారంగా మనము జీవించేవారిగా, ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, ఆయన గణపరిచేవారిగా, ఆయనకు మహిమ తెచ్చేవారిగా ఉంటూ ఉండాలి. అది ప్రార్థనా బలిపీఠాన్ని మన యొక్క కుటుంబాలలో, సంఘములో మనం కట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఆరిపోవటానికి వీలు లేదు. ఎప్పుడు ఆరిపోవటానికి వీలు లేకుండా మనం ఏం చేయాలంటే నిత్యము ప్రార్థిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఆయన మయంపరుస్తూ ఉండాలి, ఆయన గణపరుస్తూ ఉండాలి. అలా గణపరిస్తేనే ఆ యొక్క బలిపీఠం మండుతూ ఉంటుంది. అవునా కదా? మనం కూడా మండుతూ ఉండాలి. మండుతూ ఉండాలంటే ఎలా? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ఎంతో ఆయన కన్నీటి ప్రార్థన ద్వారా మనం మండిస్తూ ఉండాలి. మండిస్తూ ఉన్నప్పుడే మండుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో నీవు నేను ఏ విధంగా మండే విధంగా ఉన్నామా? ప్రార్థించేవారిగా ఉన్నామా? దేవుని బలిపీఠాన్ని మన యొక్క కుటుంబాలలో, మనం సంఘములో మనం కట్టుకునే వారిగా ఉన్నామా? ఎందుకు బలిపీఠం కట్టుకోలేని స్థితిలో ఉంటున్నామంటే మనము ఎక్కడ దేవుణ్ణి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించలేదు, ప్రార్థించలేదు, ఆయన స్తుతించలేదని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు మండే విధంగా ఉండాలి. మండినప్పుడు ఎప్పుడు ఏమి రాదు. ఎందుకంటే ఆ పొదల్లో మోషే గారు చూసినప్పుడు ఆ పొద కాలుతూ ఉంది కానీ అక్కడ ఏమి అది తగలబడుతులే, చూస్తూ ఉన్నాడు, ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. అందుకోసమే మన హృదయంలో మండుచూ ఉండాలి వాక్యం ద్వారా. ఎందుకంటే ఈ యొక్క చెడు, ఈ యొక్క పాపం, ఈ లోకం మన హృదయంలో రాకుండా మనం ఎప్పుడు మండుతూ ఉండాలి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా. అలా మండుతూ ఉన్నప్పుడే మనం దేవుడి యొక్క వాక్యము ద్వారా మనం మండుతూ ఉంటాం. మన దగ్గర ఎటువంటిది చెడు రాకుండా ఉంటుంది. ఈ లోక అసహ్య కార్యాలు, ఈ లోకంలో ఏ చెడు మాలిన్యం అంటకుండా మనం కాపాడుకుంటూ ఉంటాం. కాబట్టి అలాంటి బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి ప్రియులారా. అలాంటి బలిపీఠాన్ని కట్టుకుంటూ మనం జాగ్రత్తగా మనం జీవించాలి. అదే దావీదు మహారాజు ఏ విధంగా ప్రార్థిస్తున్నాడో మనం చూడండి. 141 కీర్తనలో 141 మొదటి 2 వచనాలు చదవండి.
యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుతా సాయంకాలము నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారములవునుగాక. ఎలా ఎలా చేస్తున్నాడు? ఎలా ధూపం వేస్తున్నాడు ఆయన? ప్రార్థన ధూపం వేస్తున్నాడు. తండ్రి, నా ప్రార్థన ఎలాంట ధూపం వలె ఆయన సన్నిధికి చేరుతా ఉంది. మరి మనం కూడా మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది? మన కుటుంబంలో కానీ మన సంఘములో కానీ మనం ఏ విధంగా ప్రార్థిస్తున్నాం? సాయంకాలం నైవేద్యము వలె ఆయన సన్నిధికి చేరాలి మన ప్రార్థన. చాలా చేసేవారిగా ఉన్నామా? ఎందుకు మన యొక్క కుటుంబాల్లో కానీ మన సంఘంలో కానీ మన పరిస్థితులు ఏ విధంగా ఇలా అవుతూ ఉన్నాయి? కారణం ఏంటి అంటే ప్రార్థనా బలిపీఠం సరిగా మనం పట్టుకోవట్లేదు, సరిగా ప్రార్థించట్లేదు, సరిగా మనం జీవించట్లేదు. కాబట్టి అలాంటి ప్రార్థనా బలాన్ని మనం పొందుకోవాలి. పొందుకున్నప్పుడే మనం జయించగలుగుతాం. ఎందుకు ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఎందుకు వాటిని తప్పించుకోలేని స్థితిలో ఉన్నాం? దేవుడు ఉన్నాడే మన పక్షాన, గొప్ప దేవుడు ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త ఉన్నాడు, సమస్తాన్ని కలగజేసిన వాడు. ఆయన చేతిలో మనం ఉన్నట్లయితే, ఆయన చేతి కింద మనం అణిగిమణిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని తప్పిస్తూ ఉంటాడు ఎటువంటి అపాయాల నుండి. కనుక అనేకమైన ఎన్ని అపాయాలైనా రావచ్చు, ఎన్ని ఒడిదుడుకులైనా రావచ్చు, ఎన్ని సమస్యలైనా రావచ్చు, ఎన్ని కష్టాలైనా రావచ్చు, కానీ మన పక్షాన ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మరి ఆ గొప్పవాడిని మనం ఏ విధంగా మనం ప్రార్థించగలుగుతున్నాం? ఏ విధంగా స్తుతించగలుగుతున్నాం? ఏ విధంగా మహిమపరచగలుగుతున్నాం? ఆయన్ని ఏ విధంగానే ఘనత తెచ్చేవారిగా ఉన్నాం? ఆయన పిల్లలైన మనము ఆయన ఎప్పుడు మన కోసం చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన కోసం మన కొరకై కనిపెడుతూ ఉన్నాడు. నా దగ్గరికి వస్తారు నా పిల్లలు, నా మాట వింటారేమో, నాకు లోబడతారేమో, నా యొక్క ఇష్టానుసారంగా నడుస్తారేమో అని ఆయన చూస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఆయనకి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి పనులు మనం చేస్తున్నాం కాబట్టే మన కుటుంబాల్లో కానీ మనకి ఇలాంటి అనేకమైనటువంటి కొరతలు, అనేకమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణము సరైనటువంటి బలిపీఠం లేకుండా ప్రార్థనా బలిపీఠాన్ని మనం కట్టుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థనా బలిపీఠం మనం కట్టుకొని దేవుడి యొక్క చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే మనము ఈ లోకాన్ని జయించేవారిగా ఉంటాం. మనకి ఏ అపాయాలు, ఎటువంటి అపాయాలు వచ్చినా కూడా దేవుడు తప్పించేవాడు ఉన్నాడు. అందుకోసం 91వ దావీదు కీర్తనలో ఏమంటున్నాడు? 91వ దావీదు కీర్తనలో మహోన్నతుని సాధన నివసించువాడే సర్వశక్తులను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, నా కోట నేను నమ్ముకున్న దేవుడు. ఏమన్నాడు? 5 నుంచి చదవండి. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ బాణములకైనను, చీకట్ల కొద్ది తెగులుకైనను, రోగం అనే దేనికి భయపడవు. చూసినా? ఎందుకని భయపడవు మనం? దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క ప్రార్థనా బలం మనకుంది కాబట్టి. ప్రార్థన మనకి ఎదురు తప్పించేవాడు, మనల్ని ఆదరిస్తున్నవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనం సజీవ లెక్కల్లో ఉంచినవాడు. కాబట్టి మనం దేనికి భయపడము. ఎందుకంటే ఆయనకు భయపడినప్పుడు, ఆయన రెక్కల కింద అణిగిమణిగి ఉన్నప్పుడు మనం ఏమీ భయపడం. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉన్నాడు, మనతో ఉంటాడు. ఆశ్రయదుర్గము మనం చేసుకున్నాం కాబట్టి ఆయన మనల్ని ఎక్కడ విడిచిపెట్టడు. కాబట్టి మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ఏ విధంగా ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి తండ్రి, నేను ఏ విధంగా ప్రార్థిస్తున్నాను, ఏ విధంగా స్థుతిస్తూ ఉన్నాను. నీవు నా కొరకే నీవు ఇంత ప్రాణ త్యాగం చేశావే, నా కొరకంటే ఇంత నలగొట్టబడ్డావే. కాబట్టి నేను ఏ విధంగా నేను ఆలోచిస్తున్నాను, ఏ విధంగా నేను స్థుతిస్తూ ఉన్నాను, ఏ విధంగా నేను నీకు మహిమ తెచ్చేవాడిగా ఉన్నాను, ఏ విధంగా నీకు గంట తెచ్చేవాడిగా ఉన్నాను ప్రభువా అని చెప్పి మనం ప్రార్థించేవారిగా ఉండాలి, ఆయన స్థుతించేవారిగా ఉండాలి, ఆయన మహిమ తెచ్చేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో దేవుడి యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి. ఎందుకంటే ఎంతో మంది భక్తులు ప్రార్థన చేసి జయాన్ని చూశారు. ప్రార్థనే వారి ధూపమైంది. ప్రార్థన 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 ప్రార్థనే ముఖ్యం. ప్రార్థన శుద్ధం చూడండి. బిల్లి గ్రామం గారు ఏమన్నాడు ఒకసారి మనం ఆలోచిస్తే, మీ పరిచర్య యొక్క రహస్యం ఏమిటని అడిగారంట. ఆయన ఏమని అడిగారు? మీ పరిచర్య యొక్క రహస్యం ఏంటండి అని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? నా యొక్క పరిచర్య రహస్యము ఏంటంటే నేను ప్రార్థన. ప్రార్థన ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థనే. ఎందుకంటే కష్టాల కాలంలో ప్రార్థించాడు. ఆయన కష్టాలు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఈ రోజు మనకి బైబిల్ మన చేతిలో ఉందంటే ఎందుకు కారణం? ఎంతో మంది త్యాగం చేశారు కాబట్టి.
కాబట్టి ఆయన కష్టాలలో ప్రార్థించేవాడంట. ఎన్ని కష్టాలు కానీ సంతోషంలో కూడా ప్రార్థించేవాడంట. అదే ప్రార్థన. కష్టాల్లో ప్రార్థన, సంతోషంలో ప్రార్థన, నష్టాలలో కూడా ప్రార్థించేవాడు. చూడు ఎలాంటి వాళ్ళు మనమైతే మనం సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థిస్తాం, సంతోషంలో మనకు ప్రార్థన రాదు, ఎందుకంటే మనం సంతోషంగా జీవిస్తాం. కానీ ఆయన అంటున్నాడు కష్టాలలో సంతోషం అప్పుడు మరలా ఏమన్నాడు, ఆపదలు ఎన్ని ఆపదలు వచ్చినా కష్టాలు వచ్చినా సమృద్ధిగా ఉన్నా కూడా ఆయన ప్రార్థించేవాడు ప్రియరా. మరి అలాంటి ప్రార్థన కలిగిన జీవితాన్ని, అలాంటి ధూపాన్ని మనం వేసుకోవాలి మన కుటుంబాల్లో. మనం ఎందుకు కారణం, మనకి ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయంటే మన కుటుంబాల్లో కానీ మనకు కానీ ఏడ్చినా మనం దేనికి భయపడవద్దు. ఇందాక మనం చూసాం 91 ఏమన్నాడు, 1,000 బాణములు కానీ చీకట్లు తెగులు కానీ మధ్య మంది పాడుచే రోగం కానీ నీకు భయపడవద్దు. ఎందుకంటే ప్రార్థనా బలిపీఠం మనకుంది, దేవుడు మనకున్నాడు, మన పక్షాన్ని ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనం దేనికి భయపడాలి, ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నవాడు, గొప్పవాడు. కాబట్టి అలాంటి గొప్పవాడిని కలిగి ఉన్న నీవు నేను, అలాంటి శక్తిమంతుడైన ఆ దేవుణ్ణి మనం ఏ విధంగా మనం ఘనపరుస్తున్నాం, ఏ విధంగా ఆయనకి లోబడే వారిగా ఉన్నాం, ఆయన మాట వినేవారిగా ఉన్నాం, ఆయనకి ఇష్టాన్ని తెలుసుకునే వారిగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనం జాగ్రత్తగా ప్రార్థిద్దాం. మరి విలియం కేరీ కూడా ఏమంటున్నాడు, ఒకసారి చూడండి, విలియం కూడా ఏమంటున్నాడంటే ఈనాడు మనం తెలుగు బైబిల్ మన చేతిలో ఉందంటే కారణం ఏంటంట, తెలుగు బైబిల్ మనం చదువుతున్నామంటే విలియం కేరీ గారు ఆయన ఎంతో త్యాగం చేశాడు కాబట్టి మనం ఈరోజు బైబిల్ మన చేతిలో ఉండి మనం చదవగలుగుతున్నాం. ఆయన 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 కాబట్టి మనం చదవగలుగుతున్నాం. ఇలా తెలుగులో ప్రింటింగ్ వచ్చినట్టే కారణం ఏంది, ఆయన ఎంతో త్యాగం చేశాడంట. తర్జుమా చేసి మనకి ఈ బైబిల్ ఇలా చదువుతున్నామంటే కారణం ఏంటంటే విలియం కేరీ గారి త్యాగం ఎంతో ఉంది ప్రియులారా. మరి అలాంటి త్యాగదనులు ఉన్నారు కాబట్టి మనం ఈరోజు మన సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతున్నాం. మరి వాళ్ళు అంతా ఏం చేసింది, ప్రార్థనే, ప్రార్థన బలం చేత ఇవన్నీ జరిగినాయి. మరి మనం కూడా ప్రార్థన ద్వారానే మనం జయించేవారిగా ఉండాలి, ప్రార్థన ద్వారానే మనం ఇవన్నీ పొందేవారిగా ఉండాలి. మన యొక్క కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ, మనకున్న ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా కానీ ప్రార్థన ఎక్కడ మనం మర్చిపోవద్దు. ప్రార్థనే ముఖ్యం. ఏది జయించాలన్నా, ఏది జరగాలన్నా ప్రార్థన వల్లనే మనం జయించగలుగుతాం పిల్లలు. అలాంటి ప్రార్థన శక్తిని మనం పొందుకోవాలి, అలాంటి బలాన్ని పొందుకోవాలి మనం. సెంట్ ఫ్రాన్సిస్ గారు కూడా అంటున్నాడు, ఆయన ఎన్ని రాత్రులు ఎప్పుడైనా ప్రార్థించేవాడంట, ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థనే. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రార్థిస్తానే అంటాడంట ఆయన, ఎప్పుడు ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన వల్లనే జయముంది, ప్రార్థన వల్లనే మన కుటుంబం కట్టుకోగలుగుతాం, ప్రార్థన వల్లనే ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఈ లోకంలో ఉన్న సాతాను కానీ దేనైనా జయించాలంటే ఒక ప్రార్థన వల్లనే జయించగలుగుతాం. మరి అలాంటి ప్రార్థన కలిగిన జీవితాన్ని మనం పొందుకోవాలి. అలాంటి బలిపీఠాలను మన యొక్క హృదయంలో పదిలం చేసుకోవాలి ప్రియులారా. అలాంటి దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి, దేనికి భయపడకూడదు. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో అలాంటి బలిపీఠాన్ని మనం కూడా పొందుకోవాలి. ఆ బలిపీఠాన్ని మనం కట్టేవాళ్ళ ఉన్నామా, ప్రార్థన ద్వారా ఎప్పుడు మనం నింపుకుంటూ ఉండాలి. మనలో ఉన్న అనేకమైన చెడు, పాపము, ద్వేషము, అసూయ, కలహాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనం చర్చించుకోవాల్సింది ఏందో తెలుసా, ప్రార్థన ధూపం వేసుకోవాలి. నిత్యము వాళ్ళు దినదినము మారు ప్రార్థించేవారు, ఒక్కొక్కళ్ళు 10 సార్లు ప్రార్థించేవారంట నిత్యము. మరి ఆ ప్రార్థన జీవితం మనకుందా? మనం ఒకసారి 2 సార్లు చేసేసరికి ఆ 2 సార్లు కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన, 5-10 నిమిషాల కంటే ప్రార్థన చేయలేం పిల్లారా. బలిపీఠంలో మనం ఉండాలి అంటే మనం ఎంత చేయాలంటే తెలుసా, ఒక 3 గంటలైనా ప్రార్థించాలంటే, 1 గంట అయినా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన శక్తిని పొందుకోవాలంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే, పరిశుద్ధాత్మ కలిగి జీవించాలంటే, దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం పొందుకోవాలి. అలాంటి బలాన్ని పొందుకుంటేనే మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఈ లోకంలో ఏ శక్తి మనం ఉండలేదు. కాబట్టి అలాంటి ప్రార్థన కలిగే జీవితాన్ని మనం పొందుకుందాం ప్రియులారా. ఈ లోకం అశాశ్వతమైంది, ఎన్నికలేంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రార్థనా జీవితాన్ని మనం కట్టుకుంటూ ఈ లోకాన్ని జయించే వారిగా ఉండాలి. యెహోషువ కూడా అంటాడు, యెహోషువ గ్రంథం చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము ప్రియులారా. అక్కడ ఎరుకోని జయించారు ప్రియులారా. ఎరుకోని జయించిన తర్వాత హాయి కాడికి వచ్చే వారికే పడిపోయారు. ఎందుకు? ఎరుకోని జయించగలిగారు. వారి యొక్క అహంకారం అనుకోవచ్చు, వారి యొక్క మేము గెలవగలుగుతాము, ఈ పట్టణాన్ని గెలవగలుగుతాం ఒక ధైర్యం కావచ్చు వారికి వచ్చింది. ఎరుకోని జయించారు, కానీ హాయి కాడికి వచ్చేసరికి వాళ్ళకి ఏమైంది? ఓడిపోయారు. ఎందుకు? వారిలో ఉన్నటువంటి పాపం బయటపడింది. కాబట్టి అక్కడ పాపం ఉన్న చోట అక్కడ జయించలేరు.
మనం కూడా జయించాలంటే మనలో ఎటువంటిది ఉండకూడదు. కాబట్టి ప్రార్థన జీవితం ఎప్పుడు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు గర్వం, అహంకారం ఎప్పుడు ఏది మనలో ఉండకూడదు. కాబట్టి ఆడ ఎరుకోని జయించారు. ఎరుకోని జయించిన తర్వాత ఆ పెద్ద పట్టణమైన ఎరుకోని జయించారు. కాబట్టి ఆయిగా చిన్న పట్టణానికి వచ్చేసరికి వాళ్ళు ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యెహోషువ ఎంతో ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి, ఎలాగ జయించాలి, ఏంది నాయనా ఈ పరిస్థితి ఏంటంటే, నువ్వు వెళ్ళు పాపం ఉందని చెప్పాడు. పిల్లరా తెలుసు మనకు ఆకాను ఎలా ఆడ పాపంలో పట్టుబడ్డాడు పిల్లలు. అప్పుడు మళ్ళా జయాన్ని చూశారు. మనం కూడా ఎక్కడ మన లోటు ఉందో, ఎక్కడ తండ్రి నేను సరైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నానా, సరైన ధూపం వేస్తున్నానా ప్రభువా, నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా ప్రార్థిస్తున్నాను, ఎలా నేను స్తుతిస్తున్నాను, ఎలా నీకు మహిమ తెచ్చేవాడిగా ఉన్నాను, ఎలా నీకు గంట తెచ్చేవాడిగా ఉన్నాను ప్రభువా. నిత్యము మనం ప్రార్థించేవారిగా మన ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకుంటూ జీవించాల పిల్లారా. అలా జీవించినప్పుడే మనం జయించగలుగుతాం. మన యొక్క కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. కుటుంబంలో ఉన్న లోటులు పాటలు ఇవన్నీ మనకి సరి చేసుకొని జీవించగలుగుతాం. అలా జీవితాన్ని జీవించాలి. అలా జీవితాన్ని జీవించినప్పుడే మనము జయించగలుగుతాం. జయించి మనం ఏ విధంగా అయితే ఈ లోకాన్ని జయిస్తామో, మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు ఎలాంటి వాడు? గొప్పవాడు. ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. కాబట్టి ఆ గొప్పతనంతో మనం ఈ లోకాన్ని జయించగలుగుతాం. అలాంటి జయ జీవితాన్ని పొందుకుంటూ ఈ లోకాన్ని జయించే వారిగా నీవు నేను ఉన్నట్లయితే, మనం ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకుంటూ నిత్యం స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మహిమ తెచ్చేవారిగా ఉన్నట్లయితే, మనం మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా కట్టుకోగలుగుతాం. మన యొక్క సంఘాన్ని, సమస్తాన్ని మనం జయించగలుగుతాం పిల్లలు. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో అలాంటి కృప ద్వారా మనం జీవిద్దాం, జయిద్దాం. ఈ లోకాన్ని జయించేవారిగా, మన యొక్క కుటుంబాన్ని కట్టుకునేవారిగా, ఎటువంటి ఉన్నా కూడా మనం జయించేవారిగా ఉంటాం. అలాంటి ప్రార్థనా బలాన్ని మనం పొందుకోవాలి. చూసాం మనం యెహోషువ ఏ విధంగా ప్రార్థించాడు, దావీదు ఏ విధంగా ప్రార్థించాడు, ఈ లోకంలో ఉన్న భక్తులు యోబు గారు ఏ విధంగా ప్రార్థించాడు. ప్రార్థనా జీవితాన్ని మనం పొందుకోవాలి. అలా ప్రార్థనా జీవితాన్ని పొందుకుంటూ నిత్యము ప్రార్థించేవారిగా, నిత్యం మోకరించి ప్రార్థించేవారిగా, మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా ముఖ్యం పిల్లరా. అలా ప్రార్థిస్తే సాతానుడికి ఏమైందంట? వాడికి భయం అయిపోద్ది. అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కట్టుకొని మన యొక్క కుటుంబాలను, మనం సంఘాన్ని మనం ఆ యొక్క బలిపీఠంలో మనకు బలిపీఠంని పొందుకున్నట్లయితే మనం ఆ బలిపీఠం ద్వారా ఈ లోకాన్ని జయించవచ్చు. అలాంటి జీవితాన్ని జయించాలని కోరుకుంటూ నేను ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మౌనతుడా, నాయనా నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు ప్రభువా. నిజంగానే ప్రభువా నా తండ్రి, మేము కూడా నా తండ్రి ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోవాలి ప్రభువా. నా తండ్రి ఆ బలిపీఠం కింద నా తండ్రి నీకు ధూపం వేస్తూ నిత్యము నా తండ్రి ప్రార్థించేవారిగా, ప్రార్థన ఎప్పుడు చల్లారిపోద్దు నా తండ్రి, సాతానుడు ఎప్పుడు నా తండ్రి ప్రవేశిస్తాడు ప్రభువా. ఎక్కడ నా తండ్రి వాడిని చోటు ఇవ్వద్దు ప్రభువా. చోటు ఇవ్వకుండా ఉండాలంటే నాయన మా ప్రార్థన బలిపీఠాన్ని ఎప్పుడు నిత్యము మండే విధముగా నా తండ్రిగో నాయన మేము నా తండ్రి నిత్యము ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా, నీకు మహిమ తెచ్చేవారిగా, నీకు గంట తెచ్చేవారిగా మేము ఉంటూ ఉండాలి ప్రభువా. అలాంటి శక్తిని పొందుకునే కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నింపండి ప్రభువా. నా తండ్రిగోనైనా ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం ప్రభువా. నా తండ్రిగోనైనా దుష్టుడు పొంచి ఉంటున్నాడు ప్రభువా. ఎక్కడ వాడికి చోటీక నా తండ్రి నీ పరిశుద్ధాత్మను కలిగి జీవించే వారిగా మమ్మల్ని వాడుకోండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభువా. నా తండ్రిగోనైనా ఈ యొక్క రాత్రి కాల సమయంలో సన్నిధించండి. ఈ స్థలంలో నా తండ్రిని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు ప్రభువా. నా తండ్రిగోనైనా ఇక్కడ జరిగిస్తున్నందుకే నీ వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి నా తండ్రిగోనైనా. ఏ దుష్టుడు, ఏ సాతానుడికి అధికారం లేదు ప్రభువా. నా తండ్రిగోనైనా మేము నిత్యము మండేవారిగా నా తండ్రి, నిత్యము నా తండ్రి ప్రార్థన కలిగి జీవించేవారిగా నా తండ్రి మా యొక్క కుటుంబాలను కట్టుకుంటూ నా తండ్రి నిత్యము నీ సన్నిధానములో నా తండ్రి జీవించే కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభువా. అలాగే నా తండ్రిగోనైనా మీ దాసుడు మాట్లాడేటువంటిగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నీకే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది పేరారా, మంచి వర్తమానం అందించిన దావిదన్న గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏ వాక్యం చెప్పారండి? ప్రార్థన 91వ కీర్తనలో 15 వచ్చిన ఒక మాట్లాడతారు చూడండి. అతడు నాకు మొరపెట్టగా చాలు చూడండి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. శ్రమలో అతనికి తోడుంటాను అంటున్నాడు. ప్రతి విషయంలో నువ్వు ఆయనకి ప్రార్థన చేయడమే మనం ఆలస్యం. ఆయన ప్రతి శ్రమ నుంచి, ప్రతి బాధ నుంచి, ప్రతిదీ కూడా ఆయన ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాను అంటున్నాడు. తర్వాత కింద దీర్ఘాయువు చేత అతను మనల్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఆయన రక్షణ మనకి ఇస్తాను అంటున్నాడు. కానీ మనల్ని ఏం చేయమంటున్నాడు? దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు.
అలా ప్రార్థన చేసినప్పుడు మనం ప్రతి సమస్య నుంచి కూడా ఏదైనా సరే మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రతిదీ కూడా జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా నిత్యం ప్రార్థన చేసుకున్న వారిగా ఉన్నారన్నమాట. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. అలాగే మన మధ్యలో ప్రశాంత్ గారు ఉన్నారు, మనం అందిస్తారు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నన్ను ఆహ్వానించిన అది అన్నయ్య గారికి, ప్రత్యేకంగా శాస్త్రి గారికి, దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా మరి సంఘములో సహకారంగా ఉంటూ మరి సేవకులకు, కుటుంబానికి, పరిచర్యకు ఎంతగానో ప్రోత్సాహంగాను ఆదరణగా నిలుస్తూ, నడిపిస్తూ, బలపరుస్తూ ఉన్న మరి మన యొక్క నాయకులు మరి కిషోర్ గారికి, అదే రీతిగా తండ్రి గారు దావీదు గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి దేవుని పరిచర్యలు విరివిరిగా వారు వాడబడుతూ ఉన్నారు. మరి సంఘ పరిచర్య విషయంలో ఎంతగానో బాధ్యత కలిగి వారు నడుస్తూ ఉండగా దేవుడు రాబో కాలములో వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునగాక. ఆమె చెప్పండి. ఆమె ఇంతవరకు కూడా చక్కని మాటలను దేవుని దాసులు మనతో పంచుకున్నారు. అదేంటంటే దేవుని సన్నిధిలో ఏముందంటే దేవుని బలిపీఠం ఏముందండి. ఎబ్రిలకు రాసిన పత్రికలో మీరు చదవద్దండి, అక్కడ మనకు ఒక బలిపీఠం కలదు అని ఉంది. మనకొక ఆ బలిపీఠం ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. నేను కూడా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము 19వ వచనమును 20వ వచనాన్ని చదివి సహాయం చేయండి. చేయవలేదు. కరుణాపీఠమును తన రెక్కలతో కప్పుచూ ఉండెను, వాటి ముఖములు చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే చదవబడిన లేఖనాలలో మనం చూస్తే ఆకాశమున్న దేవుడండి ఒకనొక దినాన మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, నా కొరకు ఒక ప్రత్యేకమైన గుడారము కావాలి, నా ప్రజలు నన్ను ఆరాధించటానికి ప్రత్యక్ష గుడారము కావాలని మోషేను దేవుడు పలికించినప్పుడండి, మోషే దేవుని మాటకు లోబడి ఒక ప్రత్యక్ష గుడారమును అతడు ఏర్పాటు చేశాడు. అయితే ఆ ప్రత్యక్ష గుడారములో 3 అనుభవాలు ఉన్నది. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధమైన స్థలం. మీరు గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, ఈ అతి పరిశుద్ధమైన స్థలములో ఏమి చేయబడి ఉన్నదంటే దేవుడు మోషేతో చెప్పాడు, నీవు ఒక కరుణాపీఠమును చేయాలి. ఏ పీఠము చేయాలి? ఈ కరుణాపీఠము ఏకఖండముగా చేయబడాలి. ఈ కరుణాపీఠము చేయబడిన తర్వాత ఈ కరుణాపీఠం మీద నువ్వేం చేయబడాలంటే బంగారపు రేకును పొదిగించాలి. దేని పొదిగించాలి? చెప్ప దేని పొదిగించాలి? బంగారు రేకు పొదిగించబడాలి. దేనికి? ఈ కరుణాపీఠమునకు. అయితే ఇది పొదిగించబడిన తర్వాత గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ 2 కెరూబులు కనబడుతూ ఉన్నారు. చెప్పండి ఎంతమంది? ఈ 2 కెరూబులు కూడా చేస్తున్న పని ఏంటంటే ఈ కరుణాపీఠాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే తమ రెక్కలను విప్పుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? తన రెక్కలను విప్పి ఏం చేస్తూ ఉన్నారంటే ఆ కరుణాపీఠాన్ని అలాగా కాస్తూ ఉన్నారు. మీరు గమనిస్తే కరుణాపీఠంలో ఉన్న ఏమున్నది అని మనం చూస్తే, ఒకటి మన్నా ఉన్నది, రెండోది అహరోను చిగిర్చిన కర్ర ఉన్నది, మూడోది నిబంధన పలక. మీరు గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు ఆ రెక్కల విప్పి ఏం చేస్తూ ఉంది అంటే ఆ కరుణాపీఠాన్ని అలాగే ఏం చేస్తూ ఉంది అంటే కాపాడుతూ ఉన్నారు.
మీరు గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు మనం ఏమి ఇప్పాలి అంటే మన రెక్కలను మనం ఇప్పాలి. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ కెరూబులు ఎవరు అంటే ఇది వీరు ప్రతిష్ఠించబడిన సేవకులండి. ఎవరండి? ఈ ప్రతిష్ఠించబడే విశ్వాసులకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అయితే దేవుని బిడ్డలుగా ఉన్న, దేవుని సంఘంగా ఉన్న మనము ఏం చేయబడాలంటే ఎప్పుడు కూడా ఆ కరుణాపీఠం వైపు మనం చూడాలి. ఈ కరుణాపీఠం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరండి? యేసుక్రీస్తు. ఈ కరుణాపీఠమును ఆ యేసుక్రీస్తు ఉన్నాడు కనుక ఆయనను మనం ఎప్పుడు కూడా మనం చూసేవారిగా ఉండాలి. ప్రియమైన బిడ్డలను మీరు గమనిస్తే దేవుని బిడ్డలుగా కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంది, మీరు చదవండి. ఆ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. గమనించండి, 2 రెక్కలతో వారి ముఖమును కప్పుకొనుచు ఉన్నారు, 2 రెక్కలతో వారి కాళ్లను కప్పుచూ ఉన్నారు, 2 రెక్కలతో ఏం చేస్తూ ఉన్నారంటే వారి రెక్కలతో ఎగురుచు ఏం చేస్తూ ఉన్నారంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు గాన ప్రతిగానములు చేయుచుండెను. మీరు గమనిస్తే అక్కడ ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతోనేమో ముఖమును కప్పుకుంటున్న అనుభవము, 2 రెక్కలతోనేమో కాళ్ళు కప్పుకుంటున్న అనుభవము, 2 రెక్కలతోనేమో ఎగురుచు ఏం చేస్తూ ఉన్నారంటే దేవాతి దేవుడని యెహోవాను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూస్తే 2 కెరూబులకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 2 రెక్కలు ఉన్నాయి. ఎన్ని రెక్కలు? ఆ 2 రెక్కలను కూడా మూసుకోలేదండి. ఆ 2 రెక్కలను తెరిచి ఏం చేస్తూ ఉన్నారంటే ఆ కరుణాపీఠమును అలాగా కాపుచూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ముయ్యబడే వారిగా ఉండకూడదు, కానీ మన రెక్కలను మనం ఏం చేయాలి? తెరవబడాలి. విప్పబడే అనుభవం, తెరవబడే అనుభవం, ఓపెన్ చేసే అనుభవాలు, సంఘము కలిగిన అనుభవాలు ఉండాలి. 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు చదవండి. అపోస్తుల కార్య గ్రంథము 16వ అధ్యాయము దయచేసి 13వ వచనము నుండి 15వ వచనాల వరకు కొన్ని అనుభవాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి తల్లి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని గమనించండి, అపోస్తుడైన పౌలు ఒక ప్రాంతంలో ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రార్థన కూడికని ఏర్పాటు చేశాడు. ఆ ప్రార్థన కూడికని ఏర్పాటు చేసి ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సువార్తను బోధిస్తూ ఉండగా అనేక మంది స్త్రీలు వండి ఆ యొక్క ప్రార్థన కూడికలో ఇక్కడ పొందుతూ ఉన్నారు. కొంతమంది పాటలు పాడేవారుగా ఉంటే, మరి కొందరు ఆరాధించేవారిగా ఉంటే, మరి కొందరు ప్రార్థన చేసేవారిగా ఉంటే, మరి కొందరేమో ప్రియమైన బిడ్డలు ఆయన మాటలు వినటానికి ఎక్కడికి వచ్చారంటే ఆయన అపోస్తుడైన పౌలు యొక్క దగ్గరికి వచ్చి ఆయన మాటలు వినుచూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే వారిలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆమె పేరు ఏంటంటే లూదియా. ఆమె ఏమిటంటే ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీ. ఏ స్త్రీ? ఏం కలిగింది? దైవభక్తి కలిగిన స్త్రీ కనుక ఆమె ఆయన మాటలను వినుచూ ఉండెను. చెప్పండి, ఎవరి మాటలు వింది? పౌలు మాటలు వింటూ ఉంది. దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నదండి. దేవుని మాటలు వినుటూ ఉన్నది. వాక్యం సెలవిడుతుంది, వినుట వలన విశ్వాసము. దేవుని సన్నిధికి రాబడిన మనము ఎప్పుడైతే దేవుని మాటలు వినగలుగుతూ ఉంటామో ఆయన మాటలు నిన్ను బలపరుస్తూ ఉన్నదండి. ఆయన మాట నిన్ను ఆదరిస్తూ ఉంటుందండి. ఆయన మాట నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. కనుక దేవుని సన్నిధికి వచ్చిన మనము ఏదో వచ్చి వెళ్ళటము కాదు, కానీ అందరిలాగా వచ్చి వెళ్ళటము కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆయన మాటలను మీరు వినాలి. చెప్పండి, ఎవరు వినాలి? చెప్పండి, దేవుని మాటను మనము వినాలి. 1 సమూయేలు గ్రంథంలో మీరు చదవద్దండి, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయన మాటలు మనం వినేవారిగా ఉండాలి.
లూదియా ప్రియమైన బిడ్డలారా, ఆమె వ్యాపారస్తురాలైనప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని గుర్తుపట్టిందండి, దేవుని మాటలు గ్రహించిందండి. ఆ స్వరములో ఉన్న మాధుర్యాన్ని చూసింది, ఆ మాటలలో ఉన్న ప్రత్యేకతను చూసింది. ఆ మాటలు వినుచు ఉండగా ఆమె హృదయములో ఏదో ఒక కలవరం అండి, ఏదో ఒక భయము, ఏదో ఒక ఆందోళన కలిగి ఆయన మాటలు వింటే బాగుండు, ఆయన మాటలు వింటే ఆనందంగా ఉన్నదని దేవుని సన్నిధిలో కూర్చుంది. ఆ కూర్చునే స్త్రీ కూడా ఎలా కూర్చుందంటే చాలా భక్తితో కూర్చుంది. ఎలా కూర్చుంది? భక్తిగా కూర్చుంది. చాలా మంది మందిరానికి వస్తారు, పిల్లల్ని ఆడించుకుంటూ ఉంటారు. ఏం చేస్తారండి? ఏదన్నా పిల్లల్ని ఏదన్నా ఆడించేటప్పుడు, అమ్మ కొంచెం మీ పిల్లోని కొంచెం చెప్పండి, అరవనీయకుండా ఆపు అన్నాం అనుకో ఒక మాట, ఆ రెండోసారి ఆదివారం రానే. చాలా మంది జీవితాలలో మనం చూస్తూ ఉన్నాం. భక్తి అనేది చాలా ప్రాముఖ్యము. ఆమె ప్రియమైన బిడ్డలారా, ఆయన మాటలు వినుచు ఉండగా, మీరు చదవండి ఆ మాటని, వినుచుండిను. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక, చెప్పండి, ఆయన చెప్పు మాటలు యందు ఆమె ఏముంచింది? లక్ష్యం ఉంచింది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన మాటలను తన హృదయములో దాచుకుందో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని బట్టి ఆమె జీవితములో నడుచుకోవటానికి ఇష్టపడిందో, ప్రియమైన బిడ్డలారా, వెంటనే ప్రభు ఆమె హృదయమును తెరిచాడు. వెంటనే ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందిరి. వెంటనే ఎప్పుడైతే హృదయము తెరవబడిందో, దేవుడు వెంటనే ఆ కుటుంబంలో దేవుడు ఏం చేశాడంటే ఒక కార్యాన్ని చేశాడు. ఏంటి అంటే ఆ ఇంటి వారందరూ కూడా పొందుకున్నారంటే రక్షణ పొందుకున్నారు. వాక్యముందు నేడే రక్షణ. దేవుడు ఒక సమయమును దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుని వాక్యమును విన్నప్పుడు, నీ హృదయమును దేవునికి నువ్వు ఇవ్వగలిగినప్పుడు, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచిన వెంటనే ఆమె మాత్రమే కాదు, కానీ ఆమె ఇంటి వారందరూ కూడా ఏం పొందుకున్నారు? రక్షణ పొందారు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనము కూడా, నీవు రక్షింపబడటమే కాదు, కానీ నీ కుటుంబం కూడా ఏం చేయబడాలి? రక్షింపబడాలి. వాక్యం సెలవుబడుతుంది. ఆనాడు జక్కయ్యతో కూడా అంటాడు, నశించిన దానిని వెదకు రక్షించుటకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మీరు గమనిస్తే నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. గమనించండి, అన్యాయస్తుడుగా ఉన్న జక్కయ్య జీవితములో ఒక్కసారి ప్రియమైన బిడ్డలారా, తనగా తన పాపములను ఒప్పుకున్నప్పుడు అండి, తన అవిధేయతను ఒప్పుకున్నప్పుడు, తన లోపాన్ని ఒప్పుకున్నప్పుడు, దేవుడండి ఆయన జీవితంలో కార్యం చేసినప్పుడు అండి, ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క కుటుంబంలో అంటాడు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చింది? చెప్పండి, ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. మీరు గమనిస్తే హృదయము అనేది తెరవబడినప్పుడు వెంటనే జరిగిన కార్యం ఏంటంటే అక్కడ రక్షణ అనే అనుభవం మనం చూడగలుగుతున్నాం. మీరు గమనిస్తే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధికరని. దేవుడు అంటున్నాడు, హృదయ స్థితి కలిగిన వారు ధన్యులు, వారు దేవునిని చూస్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనము, ప్రియమైన బిడ్డలకు అనుభవం ఉండాలి. నీ హృదయము తెరవబడితే దేవుడు తప్పకుండా, దేవుడు నీకున్న ఈ ఇంటికి దేవుడు గొప్ప రక్షణ కలుగు చేస్తాడు. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చదవండి త్వరగా. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం నుండి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం. అబ్రహాము లేచి నీళ్లను తీసుకొని ఆ పిల్లవాడితో కూడా ఆఘరణకు అప్పగించి, గమనించండి, ఇది మన చరిత్ర, మనకు తెలుసు. అబ్రహామునకు సారాకును చాలా సంవత్సరములైన కూడా ఎవరు లేరండి, పిల్లలు లేరు. జరిగింది ఏంటంటే తర్వాత ఆగ్రహం చేసుకున్నాడు, వారికి ఒక కుమారుడు పుట్టాడు. మరలా సారాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక కుమారుడు. ఈ కుమారుడి పేరేమో ఇస్సాకు, ఆ కుమారుడి పేరేమో ఇస్మాయిల్. ఇద్దరు పెరిగి పెద్దవారు అవుతూ ఉండగా ఇప్పుడు ఇస్మాయిల్ ఏం చేస్తూ ఉన్నాడంటే, పెద్దవాడు ఇస్సాకును బాగా
బాధిస్తూ ఉండగా అది తట్టుకోలేకపోయింది తల్లి సారా. ఆమె చెప్పింది అబ్రహాముతో, ఈమె పిల్లవాడిని ఇక్కడ నుండి రక్షించు. అబ్రహాము తెల్లారి గట్టి ఏం చేశాడంటే సిద్ధపరిచాడు, నీటిని సిద్ధపరిచాడండి, ఆహారమును సిద్ధపరిచి వారి ప్రయాణానికి కావలసిన సమస్తాన్ని సిద్ధపరిచి వారిని పంపించి వేస్తూ ఉండగా వారు వెళ్ళి షూరు అరణ్యములోనికి అరణ్యములోనికి వెళ్ళారు. అక్కడికి కొన్ని దినాలు ప్రయాణమైన తర్వాత వారు తీసుకుని వెళ్ళిన ఆహారము అయిపోయింది. ఇప్పుడు తాగటానికి నీళ్లు లేవు, తినటానికి ఆహారం. ఇప్పుడు ఆ పిల్లవాడు ఆకలితో అలమటిస్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడండి? ఎక్కెక్కి వేడుస్తూ ఉంటే ఆ పిల్లవాడిని మరణ చూడలేక ఆ పిల్లవాడును పొదలో పడవేసి ఆ తల్లి ఏం చేస్తూ ఉందంటే కన్నీరు మున్నీరుగా ప్రలాపిస్తూ ఉన్నది. మీరు చదవండి 19వ వచనాన్ని, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె ఎప్పుడైతే ఆ 18వ వచనాన్ని మీరు చదవండి తల్లి. ఆమె లేచి దేవుడు గమనించండి, అక్కడేమో హృదయము తెరవబడింది. ఎక్కడ? లూదియా హృదయం ఏమైపోయింది? తెరవబడింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాను ఆగర్ కనులు ఏం చేయబడింది అంటే తెరవబడింది. మీరు గమనించండి, మూయబడినంత వరకు కూడా ఆమె నీటి ఓటలు అనేవి కనబడలేదండి, నీటి బుగ్గలు అనేవి కనబడలేవు, ఆత్మ సంబంధమైన జీవాహారం కలిగిన ఆ వాక్యం అనేది కనబడలేదు. కానీ ఎప్పుడైతే ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడో ఆమెకేం కనపడింది? చెప్పండి. నీటి ఓటలు కనపడుతూ ఉన్నాయి, నీటి బుగ్గలు కనబడుతూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలుగా మనం చూస్తే ఆత్మీయంగా ఈ నీరు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? ఒకసారి మనకు తెలుసు, ఎండవేళలా యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది సమరయ స్త్రీ. ఎవరండి? ఆ స్త్రీతో అన్నాడు, నీవిచ్చు నీళ్లు తాగితే నేను మరలా కనుక నేనిచ్చు నీళ్లు తాగితే నువ్వెన్నడూ కూడా. ఈ నీరు అనేది అనుభవాలు మనం చూస్తూ ఉన్న వాక్యమునకు అనుభవం. ఈరోజు నీ లోకములో ఉన్నంత వరకు, ఈ లోకములో పాపములో ఉన్నంత వరకు, ఈ లోకములో అవిధేయతలో ఉన్నంత వరకు, ఈ లోకములో అతిక్రమాలను బట్టి నువ్వు నడిపించబడినంత వరకు దేవుని సన్నిధిలో నీ కనులు తెరవబడకపోతే నీ ఆత్మీయ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. ఇది గమనించండి. ఎప్పుడైతే ఆమె కనులు తెరవబడింది, చెప్పండి ఏం తెరవబడింది? వెంటనే దేవుడు చేసింది ఏంటంటే ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. చెప్పాడు. ఏం చేశాడండి? చెప్పండి. చూసి దేవుడు అంటున్నాడు, నీకు పుట్టిన నీ కుమారుడిని నేను గొప్పవాడిగా చేస్తాను. వెంటనే అతనిని బలపరచడం ప్రారంభించాడు. ఈరోజు వాక్యమును బట్టి మనం నడుచుకుండాలి. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి ఏదో వచ్చి వెళ్ళటం కాదు, కానీ మనం ఎవరి మాట వినాలి? చెప్పండి. దేవుని మాట మనము వినాలి. దీని మీరు గమనించినట్టయితే మూయబడిన కనులు ఏమైనాయి? ఎడబడి. ఎప్పుడు కూడా మనం కూడా మన కనులను తెరిచి మనం ఎవరు చూడాలంటే దేవుని మనము చూడాలి, దేవుని ప్రసన్నత మనం చూడాలండి. ఒకసారి మోషే అంటాడు, ప్రభువా నేను ఒక్కసారి చూడాలి. ఐగుప్తు నుండి నువ్వు నడిపించిన ఇశ్రాయేలు ప్రజలను నడిపించావయ్యా. ఐగుప్తులో నా ద్వారా 10 అద్భుతాలు చేయించావు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నిలిచావు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశావు. పూరేలు పక్షుల చేత, మన్నా చేత ఆహారం మీరు మాకు ఇచ్చారు. ఇదిగో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశావు. బండ నుండి జీవజలపు నదులను ప్రవహింపజేశావు. ఇన్ని కార్యాలు చేసిన నిన్ను నేను కన్నులారా. చెప్పండి, ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. ఎవరిని చూడాలని ఆశ? ప్రియుడు ప్రియురాలను చూడాలని ఆశపడుతూ ఉన్నట్లుగా ఇప్పుడు మోషే ఎవరిని చూడాలనుకుంటున్నాడు? దేవుని కన్నులారా చూడాలనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మోషే నన్ను చూసిన నరుడు ఎవరు కూడా. మీరు గమనించండి. లేదయ్యా, నేను ఎలాగైనా నేను చనిపోయినా పర్వాలేదు, నేను నిన్ను చూడాలి. యాకోబు కూడా రాత్రంతా పిడుగులాడాడు. చెప్పండి, ఎవరి కోసం?
దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. దేవుని చూస్తూ ఉన్నాడండి. దేవుడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఎంత ఆసక్తి అండి! ఈరోజు మన జీవితాలలో కూడా దేవునితో మనం చూసే అనుభవం ఉండాలి, దేవునితో గడిపే అనుభవం ఉండాలి, దేవునితో నడిచే అనుభవం ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనమండి ఆయన ముఖ దర్శనమును మనము చూడాలి. ఈరోజు దేవుని బిడ్డలుగా మీరు గమనించండి. ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఎవరున్నారండి? అయితే ఈ పనివాడు ఉంటే చాలా మంది రథములు తన చుట్టూ ఉన్నాయి. అగ్ని రథాలు, చాలా రథాలు ఉంటే ఇప్పుడు ఎలీషా అన్నాడు, వీడి కనులు నీవు తెరవమన్నాడు. తెరిచినప్పుడు చూస్తేనండి వారు చుట్టూ ఎవరు ఉన్నారంటే అగ్ని రథములు ఉన్నాయి. అంటే ముయ్యబడక ముందు ఏటిని చూడలేకపోయాడు? చెప్పండి. దేవుని కార్యాన్ని చూడలేకపోయాడు. ఎప్పుడైతే తన మనోనేత్రాలు తెరవబడినేవో అప్పుడు దేవుని మహిమను కన్నులారా చూశాడు, దేవుని అద్భుతాన్ని చూశాడండి, దేవుడు చేసే కార్యాలను చూశాడండి. ఈ రోజు కూడా మనకు మనోనేత్రాలు కూడా ఏం చేయబడాలి? తెరవబడాలి. కన్నులు ముయ్యబడినంత వరకు మన జీవితాలలో ఎన్నడూ కార్యాన్ని మనము చూడలేం. కానీ ప్రభు ఆమె హృదయమును, ఆమె కనులను తెరిచినప్పుడు ఆమె నీటి ఓటలను చూసింది. వెంటనే మీరు గమనిస్తే దేవుని వాక్యం సెలవుబడుతుంది. హాగరుకి ఇచ్చిన అనుభవాలలో మనం చూస్తూ ఉన్నాము. వాక్యపు అనుభవాలలో నడిపించబడిన హాగరు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు మన జీవితాలలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాం. మీరు చదవండి ఒక మాటని. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. నా మాటలు ముగిస్తాను. నా వెనక దైవజనులు ఉన్నారు, వారు కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనతో పంచుకుంటారు. సమయం 9:09 అయింది. తదుపరి దేవుని దాసులు వాక్యాన్ని పంచుకుంటారు. మీరు చదవండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు ఇది చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను మీకు పొమ్మరిస్తాను. మీరేం చెప్పాలి? చెప్పండి. మీ గుప్పిళ్ళు విప్పాలి. చెప్పండి, ఏం విప్పాలి? మీ గుప్పిళ్ళు విప్పితే ఆ దేవుడు అంటున్నాడు, నేను ఆకాశ వాకిళ్లను. గుప్పిళ్ళు చిన్నవియా, ఆకాశ వాకిళ్ళు పెద్దయ్యా? చెప్పండి. గుప్పిళ్ళు చిన్నయ్యే కదా, కానీ ఆకాశ వాకిళ్ళు. ఇప్పుడు నువ్వు విప్పాల్సిందేంటి? గుప్పిళ్ళే. చిన్నవి అయినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు విప్పే ప్రతి ఒక్క విప్పబడినప్పుడు, నీ గుప్పిళ్ళు విప్పబడినప్పుడు నేనేం చేస్తానంటే నేను ఆకాశ వాకిళ్లను నువ్వు ఇచ్చి ఏం చేయాలి? శోధించాలంటే ఎవరిని? దేవునిది. అంటే మనం ఏమి ఇవ్వాలి? చెప్పండి. దేవునికి మనము ఇవ్వాలి. మనం ఇచ్చే అనుభవంలో ఉండాలి. చాలా మంది ఇవ్వటమే కానీ తీసుకో, చాలా మంది తీసుకుంటారు కానీ ఇచ్చే అనుభవం ఉండదు. దేవుని దగ్గర ఎన్నెన్నో ఆశీర్వాదాలు తీసుకుంటారు. బిడ్డలు చదువులు కావాల్సిన వాటిని కోరుకుంటారండి, ఉద్యోగాలు కోరుకుంటారండి, వ్యాపారాలు కోరుకుంటారండి, నివాసాలు కోరుకుంటారండి. ప్రియమైన బిడ్డలారా, పాడి పంటల విషయంలో కానీ, బిడ్డల గర్భఫలం విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, వ్యాపారాల విషయంలో కానీ, అన్ని విషయాలలో దేవుని దగ్గర తీసుకుంటారు కానీ దేవునికి ఇవ్వటానికి. చెప్పండి, అలాగుంటే మనం ఆశీర్వదించబడతామా? ఈరోజు సంఘం ఏం చేయబడాలంటే మీ గుప్పిళ్ళను మీరు విప్పాలి. చెప్పండి, ఏమి విప్పాలి? గుప్పిళ్ళను మనం విప్పాలి. ఈరోజు దేవుని పరిచర్య మన కొరకు ఉంది. ఈ పరిచర్య మహిమకరంగా జరగబడాలి అంటే, అనేకమైన ఆత్మలను ప్రియమైన బిడ్డల సంఘములో చేర్చబడాలంటే, నూతనమైన ఆత్మలు చేర్చబడాలంటే, సంఘం క్రమములు జరగబడాలి అంటే, సంఘం ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా ఏం చేయబడుతూ ఉండాలంటే దేవునికి ఇచ్చే విషయంలో ఏమాత్రం కూడా వెనకంజే చేయకూడదు. అది 10వ భాగం కావచ్చు,
అది కృతజ్ఞతార్పణలు కావచ్చు, అది ప్రత్యేకమైన కానుకలు కావచ్చు, అది దశమ భాగమైన కావచ్చు. చాలా మంది ఏం చేస్తున్నారమ్మా అక్కడ దొంగిలిస్తున్నారట. ఏం చేస్తున్నారు? మీరు చదవండి ఆ మాటని. ఏం చేస్తున్నారు? మీరు నా యొద్ద దొంగిలి. మనం ఏం చేయకూడదు? ఇప్పుడు నువ్వు అలా చేస్తున్నావంటే నీ దగ్గరికి ఏం రావట్లేదు, నీ కుటుంబంలోకి ఏం రావట్లేదు, ఆశీర్వాదం రావట్లా, దీవెన రావట్లా. ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన మనం నమ్మకముగా ఇవ్వాలి. ఈరోజు నీకు వచ్చిన దానిలో నుండి ప్రతి భాగము దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. సమర్పణ కానుకలను దేవునికి ఇవ్వాలి. ప్రత్యేకమైన కానుకలు ఇవ్వాలి. కృతజ్ఞత కానుకలను దేవునికి ఇవ్వాల్సింది మనం ఇచ్చి మనం శోధించగలిగితే, నువ్వు గుప్పిళ్లను నువ్వు ఇప్పగలిగితే దేవుడు ఆకాశవాసులను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తాడు. నా మాటలు కాదు, ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. మీరు గమనించండి, మనకు ఒక బలిపీఠం, మన కరుణాపీఠం ఉంటుంది. ఏ పీఠము? ఈ కరుణాపీఠముకు ఇరుపక్షాలు ఎవరు ఉన్నారంటే కెరూబులు ఉన్నారు. ఆ 2 కెరూబులు ఏం చేస్తూ ఉన్నారంటే వారి రెక్కలను విప్పారు. చెప్పండి, ఏం చేశారు? రెక్కలను విప్పారండి. ఏం విప్పారండి? మనం కూడా ఏం విప్పాలి? మన హృదయాలను మనము ఎప్పబడుట, తెరవబడుట అనుభవం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 3 అనుభవాలు చెప్పాను. ఎన్ని అనుభవాలు? 1 హృదయము తెరవబడాలి. 1 వెంటనే అక్కడే జరిగింది ఏంటంటే లూదియా ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. ఆగరు కనులు తెరవబడినవి. వెంటనే దేవుడు వాగ్దానం చేశాడు, నేను మీకు తోడై ఉంటాను. చెప్పండి, ఎవరి తోడు? దేవుని తోడు. ప్రియమైన బిడ్డలారా, ఇస్సాకు ఇస్మాయేలుకు నేను తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే ఆమె కనులు తెరవబడినవో, ఈరోజు మన జీవితాలలో కూడా మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చూడగలిగినప్పుడు, దేవుని దర్శనాన్ని మనం చూడగలిగినప్పుడు, దేవుని ముఖ దర్శనాన్ని మనం చూడగలిగినప్పుడు, దేవుని కరుణాపీఠాన్ని మనం చూడగలిగినప్పుడు, నిత్యము ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. మోషేతో అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా. ఈరోజు దేవుని తోడు కావాలి. ఎవరి తోడు? చెప్పండి, ఎవరి తోడు? ఆ తోడు కావాలి అంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. ఆయన ముఖ దర్శనాన్ని నీవు చేయాలి. 3వ అనుభవం ఏంటంటే నువ్వేం చేయబడాలంటే నీ గుప్పిళ్లను చెప్పాలి. ఈ పరిచర్య నానాటికి అభివృద్ధి చెందబడాలి అంటే, ఈ పరిచర్య నీ ద్వారా ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ప్రియమైన బిడ్డలారా, అనేకమైన కార్యాలు సంఘ క్రమాలలో జరగాలి అంటే నీకు కలిగిన దానిలో నువ్వు నమ్మకముగా దేవునికి చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఈరోజు మనము దేవునికి ఇవ్వటానికి కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తాం, కానీ మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. మీరు గమనించండి, నేను ఒక మాట చదివించి నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఈరోజు మనము ఇచ్చేది ఏదైనప్పటికీ కూడా అది వ్యర్థంగా పోదు. ఎవరికి ఇస్తున్నావు? నువ్వు దేవునికి ఇస్తున్నావు. చాలా మంది అంటారండి, కొంతమంది సాక్ష్యాలు మనం వింటున్నాం. గడిచిన కాలంలో ఒకసారి ఒక తల్లి చెప్పింది, అయ్యా మేము సంఘంలో మేము చేసిన పరిచర్య కానీ ప్రార్థన కానీ దేవునికి ఇచ్చిన నమ్మకత్వాన్ని బట్టి ఈరోజు నా బిడ్డకు మంచి సీటుని ఇచ్చాడు. ఏ సీటు? ఆ సీటు తీసుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. ఎన్ని ఖర్చు? లక్షలు ఖర్చు పెట్టాల్సిన దేవుడు మాకు ఉచితంగానే. దేన్ని బట్టి? దేవుని సన్నిధిలో మేము చేసిన కార్యములు బట్టి, దేవునికి ఇచ్చే విషయంలో మేము నమ్మకంగా ఉన్నాం. వాక్యం ఉంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. బలా నమ్మకమైన మంచి దాసు. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మీరు, 1 మీ హృదయము తెరవబడాలి, 2వది మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, 3వది మీ గుప్పిళ్లను కూడా తెరవబడాలి. ఈ అనుభవాలలో ఉన్నప్పుడు దేవుడు మీ సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డనండి పేరు పేరున దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైన బిడ్డలు, 1 ఆ కుటుంబానికి రక్షణ దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడండి? 2వదండి, ఆ కుటుంబానికి దేవుడు తోడుగా ఉన్నాడు. 2వది ఏమున్నాడు? దేవుడు తోడై ఉన్నాడు. 3వది ఏంటంటే విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఈరోజు ఈ రాత్రి నీ కుటుంబానికి కూడా ఆ రక్షణ నీకు కావాలి అంటే, ఈ రాత్రి నీ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలంటే,
ఈ రాత్రి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదం నీవు నీ కుటుంబము అనుభవించబడాలి అంటే నీవు కూడా 3 అనుభవాలు ఉండాలి. ఎన్ని అనుభవాలు? 1, నీ హృదయము తెరవబడాలి. 2వది, నీ మనోనేత్రములు తెరవబడాలి. 3వది చెప్పండి, నీ గుప్పిళ్లను విప్పాలి. అలా విప్పినప్పుడు అండి దేవుడు మీ హృదయాలలో, మీ కుటుంబాలలో రక్షణ అనుభవాన్ని ఇస్తాడు. నిత్యము మీ కుటుంబాలకు దేవుడు తోడైమంటాడు. నిత్యం మీ కుటుంబాలలో సర్వ సమృద్ధి కలిగిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. అట్టి కృప కలిగిన అనుభవాన్ని దేవుడు మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. చెప్పండి కాదులేరా, చెప్తున్నాను కాదు కాదు. దాసుడు చెప్పిన వాక్య ప్రకారంగా ప్రార్థన చేయండి. 1-2 ప్రార్థన చేయండి. విన్న వాక్య ప్రకారంగా చేయండి చాలు. ప్రార్థన చేయాలి. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, అవును తండ్రి. హృదయాన్ని తెలిసిన దేవా, అవును ప్రభువా. అవును ప్రభువా, అందరూ ఏకీభవించండి. అవును తండ్రి. అవును నా ప్రభువా, మా హృదయం తెరవబడాలంటే నా ప్రభువా, అయ్యా మేము గుప్పిళ్ళు ఇవ్వాలి నా ప్రభువా. అవును తండ్రి, నా తండ్రి, మేము కూడా గుప్పిళ్ళు ఇప్పే వారికి ఉండడం సహాయం దయచేయండి. అవును ప్రభువా, అవును తండ్రి. అవును ప్రభువా, అవును అవును నా ప్రభువా. అవును తండ్రి, అవును ప్రభువా, అవును నాయనా, అవును ప్రభువా. తండ్రి, అవును ప్రభువా, తెరవండి నాయన, దర్శించండి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును నాయన, అవును ప్రభువా, అవును ప్రభువా, అవును నాయన, అవును ప్రభువా, సహాయం దయచేయండి ప్రభు. ఆమేన్. చాలు చాలమ్మా. దాసుడు చిన్న పల్లవి ఒకటి పాడండి. ప్రేమ
మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాటి 10 నిమిషాలు చూసుకొని ముగించుకున్నాం. తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు దేవ. ఇంతవరకు దేవ ఆరాధన క్రమంగా జరపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి నేను ఇక్కడ నుంచి మాట్లాడుచుండగా నన్ను మీ నోటి బోరుగా వాడుకోండి. బిడ్డలకు అర్థమవులాగున్న తండ్రి ఆత్మీయ ఆహారాన్ని దయచేయమని సన్నిధిలో ప్రార్థించుకుంటాను. దేవా ఈ యొక్క రాత్రి కాల్సిన ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చేసేటువంటి ప్రార్థన విశ్వాసంతో కూడుకున్నటువంటి ప్రార్థన లాగా ఉండాలి. నామకవాసి ప్రార్థన మనము చేయకూడదు. అది చేసామంటే అది మనం క్రైస్తవులము కాదు. క్రైస్తవులైనటువంటి మనము ఎటువంటి ప్రార్థన చేయాలంటే విశ్వాసమైనటువంటి ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రార్థన వలన దేనినైనా కానీ జయించగలుగుతామని చెప్పి ఇప్పుడు దాకా మన దాసులు చెప్పినటువంటి వాక్యంలో మనం తెలుసు. దేనినైనా కానీ జయించగలిగేది దేంట్లో మాత్రమే అంటే మనం ప్రార్థనతో మాత్రమే మనల్ని దేనినైనా కానీ జయించగలుగుతాం. మనం ప్రార్థించాము అంటే ఆ ప్రార్థనకు తగినటువంటి ప్రతిఫలం మనం పొందుకునేంత వరకు ప్రార్థించాలి. మనం అడిగాము దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకోనప్పుడు అవిశ్వాసముతో ఆగిపోకూడదు. మేము 2-3 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థించి కొన్ని కావాలని అడుగుతున్నాము కానీ దేవుడు మాకు ఇవ్వట్లేదు అని చెప్పి అవిశ్వాసం మాత్రం రాకూడదు. నేను 4-5 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధిలో నాకు మంచి ఉద్యోగం రావాలని చెప్పి అడుగుతున్నాను, నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి నేను తిరిగి పొలం పనులకు వెళ్ళిపోతా అని చెప్పి అవిశ్వాసం ఉండకూడదు. దేవుని సన్నిధిలో వచ్చేంత వరకు ప్రార్థించాలి, అడగాలి. అవునా? బైబిల్లో మనందరికీ తెలుసు అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి. తెలుసా? చూస్తారా ఒకసారి? లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండే వాళ్ళనన్నటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఉండెను. న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ ఒప్పకపోయాను. తర్వాత అతడు వచ్చి తీర్చునని తనలో తాను అనుకొనెను. తీర్చడా? చాలు చూడండి. మరి ఇక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతికే ఏం మనసు కలిగిందంట? న్యాయము తీర్చాలన్నటువంటి మనసు కలిగింది. న్యాయము తీర్చలేదు ఆయన, ఏం మనస్సు కలిగింది? తీర్చాలి అనేటువంటి మనసు మాత్రమే ఆయనకి కలిగింది. ఏం మనసు కలిగిందంట? న్యాయము తీర్చాలి. ఎవరికి? ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక విధవరాలకి న్యాయము తీర్చాలన్నటువంటి మనస్సు ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికి కలిగింది.
మరి చూడండి, విసుకకుండా ఆ విధవరాలు ఏం చేసిందంటే, నాకు న్యాయము తీర్చమని, నా ప్రతివానికి నాకు న్యాయము తీర్చమని చెప్పి విసుకకుండా మాటి మాటికి వెళ్ళి ఇసుకిస్తూ ఉంది. మరి మనకు కూడా ఏదైనా ఒక పనిని మనం ఎవరికైనా ఒప్పుకున్నాం అనుకోండి, వారు మనల్ని వచ్చి అది అడిగితే వారు చేసేంత వరకు మనల్ని విసిగిస్తూనే ఉంటారు. అవునా? చేసేంత వరకు మనల్ని విసిగిస్తూనే ఉంటారు. అది చేసేంత దాకా వారు మనల్ని విసిగిస్తూనే ఉంటారు. చేయకపోతే ఏమనుకుంటారు, లాస్ట్కి మనకేమనిపించింది అంటే, ఇన్నిసార్లు అడుగుతున్నాడు, ఇన్నిసార్లు వస్తున్నాడు కదా, పోయి ఆ పని చేసి వద్దాం కదా. మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చీర కుట్టడానికి మిషన్ మీద ఇచ్చాం. చీర కుట్టడానికి మిషన్ మీద ఇచ్చాం. ఆ చీర నువ్వు తెల్లారి కట్టుకోవాలి. ఆ చీర ఇచ్చేదాకా నువ్వు తెల్లారిలా మిషన్ కుట్టే దగ్గర కూర్చుంటావా? ఆమె నిద్రపోనేవు, అన్నం తినేవు కదా. ఆమె నిద్రపోనేవు, అన్నం తినేవు. అవును, ఆమె నిద్రపోనేవు, అన్నం తినేవు. ఎందుకంటే ఆ చీర తెల్లారితే మనకి కట్టుకోవడానికి కావాలి. అందుకని ఆమె దుంప దించైనాగా నా చీర కుట్టించుకుంటాం. కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి ఎందుకు అవిశ్వాసులు అవుతాం మనం? దేవుని విషయంలోకి వచ్చేసరికి ఎందుకు నేను అది పొందుకునేంత వరకు నేను దేవుని సన్నిధిలో ప్రార్థించాలనేటువంటి విశ్వాసం మనకు రాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి అటువంటి మనసు ఎందుకు రాదు? అక్కడ ఆ చీర కావాలని చెప్పి అంత ఇదిగా పట్టుకొని కూర్చున్నావే, లేకపోతే ఆ పని చేయాలని చెప్పి అంత పట్టుగా నువ్వు కూర్చున్నావే, లేకపోతే వాడు విసిగిస్తున్నాడు అని చెప్పి ఆ పని చేయడానికి నువ్వు వెళ్తున్నావే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన నాకు నా మొర్రకి ఉత్తరం ఇస్తాడు అని చెప్పి ఎందుకు విశ్వసించలేకపోతున్నాం? శ్రమలో నాకు మొరపెట్ట, ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుణ్ణి మనం ఎందుకు మర్చిపోతున్నాం? శ్రమలో నుంచి విడిపించడం మాత్రమే కాదు, విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తానని చెప్పాడు. అటువంటి దేవుణ్ణి మనం ఎందుకు మర్చిపోతున్నాం? ప్రార్థన విషయం వచ్చేసరికి అవిశ్వాసం వచ్చేస్తుంది మనకి. ప్రార్థనలో మాత్రం అవిశ్వాసంతో అడిగింది పొందుకోలేకపోయామని చెప్పి అంతటితో ఆగిపోతున్నాము. కానీ ఎట్లాగైతే లోకంలో కావాల్సినటువంటి వాటికి అవి పొందుకునేదాకా మనం ఎట్లా అయితే యుద్ధం చేస్తామో, అదే విషయంలో ప్రార్థనలో కూడా యుద్ధము చేయాలి. విసుకక నిత్యము ప్రార్థన. ఇక్కడ స్త్రీ అదే చేసింది. విసుకక నిత్యము న్యాయాధిపతి దగ్గరికి వెళుతూ ఉంటే, మరి ఆయన అన్యాయస్తుడైన న్యాయాధిపతి దేవునికి ఏమన్నాడు అక్కడ చూడండి, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి. చూడండి, మరి ఆయన ఒక న్యాయాధిపతి, న్యాయము తీర్చేవాడు, లాయర్. ఏ మనుషుడికి భయపడాల్సిన అవసరం లేదు ఆయన కదా. అటువంటి రౌడీజంతో కూడుకున్నటువంటి న్యాయాధిపతి, అటువంటి గర్వంతో కూడుకున్నటువంటి న్యాయాధిపతికి ఏ మనసు కలిగిందంట? న్యాయము తీర్చాలి ఆ విధవరాలికి అనేటువంటి మనసు కలిగింది. అటువంటిది మరి చూడండి, తర్వాత కింద 7వ వచనంలో ఒక మాట అంటాడు, దివారాత్రములు తనను గూర్చి మొరపెట్టుకొని వచ్చుండగా న్యాయము తీర్చడా? దివారాత్రము మొరపెట్టుచున్న వారికి న్యాయము తీర్చడా? ఆయనే చెప్తున్నాడు, ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. మరి ఆయన మనకి న్యాయం మనకు తీర్చడా? మనం అడిగినది ఆయన సన్నిధిలో ప్రార్థించుకుంటే ఆ యొక్క అడిగింది మనకి దేవుడు మనకి పొందుకోవడానికి మనకి ఇవ్వడా? ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అది ఇచ్చేంత వరకు వెయిట్ చేయకుండా కొంతకాలం అవగానే దేవుడు నాకు ఇవ్వట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనేటువంటి అవిశ్వాసం. దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకుంటున్నాం మనం. దేవుడు మనల్ని ఎన్నటికీ మర్చిపోయేటువంటి వాడు కాదు. దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టేటువంటి వాడు కాదు. చూడండి లేవియాకాండం ఒకసారి, లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వచనం, నా మందిరమును ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై. నేను మీకు ఎవరిని అంటున్నాడు? దేవుడినై యుందును, మీరు నా ప్రజలై ఉందురు అని చెప్తున్నాడు. మరి ఎట్లా అనుకుంటున్నాం మనం దేవుడు మనల్ని మర్చిపోతున్నాడని? మనం ఎట్లా అనుకుంటున్నాం దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తున్నాడని? ఇక్కడ సెలవిచ్చాడు, నేను మీకు దేవుడినై ఉన్నాను, మీరు నా ప్రజలై ఉన్నారు. మరి అటువంటి మనుషులు, అటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి మనల్ని మర్చిపోయాడని చెప్పి, లేదా మనల్ని గుర్తించుకోవట్లేదని చెప్పి, లేదా మనకి న్యాయము తీర్చట్లేదని చెప్పి, లేకపోతే మనం అడిగింది మనకి ఇవ్వట్లేదని చెప్పి మనం ఎందుకు అవిశ్వాసపడుతున్నాం?
ఆయనే చెప్పాడు, నేను మీకు దేవుడినై ఉన్నాను కాబట్టి మీరు నాకు ప్రజలై ఉన్నారు, కాబట్టి నేను మీకు ఏ సమయంలో మొరపెట్టినా కానీ నేను మీకు అది న్యాయము తీరుస్తానని చెబుతున్నాను. అటువంటి దేవుని మీద మనం ఎక్కడ కూడా అపనిందలు మోపకూడదు, నిందలు మోపకూడదు. మనం ఎక్కడ కూడా నిందలు మోపి నాకు దేవుడు అది ఇవ్వలేదు, లేకపోతే నాకు దేవుడు అది చేయలేదు అని చెప్పి ఇతరులకి చెప్పేది దేవుని గురించి అది రాంగ్గా పోర్ట్రే చేయకూడదు. ఎందుకంటే ఆయన ఎక్కడ నేను విడిచిపెడతానని చెప్పలేదు. మనం చేసే ప్రార్థనలో మనకు ఉంటుంది, మనం చేసే ప్రార్థనలో ఉంటుంది, మనం అడిగే క్వశ్చన్లో దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఏ విధంగా అడుగుతున్నామో ఆ ఒక వే ఆఫ్ టాకింగ్ లో ఉంటుంది, మనం అడిగే ఒక ప్రార్థనలో ఉంటుంది మనం ఏం అడుగుతున్నాము, ఏం పొందుకోలేకపోతున్నాము అనేది. అర్థమవుతుందా? మరి హిజ్కియా గురించి తెలుసుకున్నాం, మనం ఏ విధంగా ప్రార్థన చేశాడు హిజ్కియా తెలుసుకున్నాం కదా. దానియేలు గురించి తెలుసుకున్నాము, ఎట్లా ప్రార్థన చేశాడు దానియేలు అని చెప్పి తెలుసుకున్నాం. వారు శ్రమ కలిగినప్పుడు వారికి ఒక దానియేలుని తీసుకెళ్లి సింహ బోన్లో పడేస్తారని చెప్పినప్పుడు ఆయన ఎక్కడ కూడా నన్ను సింహ బోన్లో పడేస్తారు ప్రార్థన చేస్తే అని చెప్పి భయపడలేదు. ఏం చేశాడు? ఆయన ప్రార్థనే చేశాడు, యథాప్రకారము ప్రార్థనే చేశాడు మోకాళ్ళ నుంచి. చూడండి, హిజ్కియా కూడా మరి అదే చేశాడు. మరణకరమైన రోగం వచ్చిందని చెప్పినప్పుడు ఆయన ప్రార్థనే చేశాడు. అవిశ్వాసం వచ్చింది ఆయనకి, మరి నేను ఎటు చచ్చిపోతున్నాను కదా అని చెప్పి అవిశ్వాసం రాలేదు. దానియేలు నన్ను తీసుకెళ్లి సింహభూమిలో పడేస్తారు, నేను ప్రార్థిస్తే నన్ను తీసుకెళ్లి లోపల పడేస్తారు, నన్ను సింహము తినేస్తుంది అని చెప్పి భయపడలేదు. ఏం చేశాడు? ఆయన ప్రార్థనే చేశాడు. అటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని దినాలుగా మనం ప్రార్థనలో తగ్గిపోతున్నాము, కొన్ని దినాలుగా ప్రార్థనలో మనం పైకి ఎదగలేకపోతున్నాము. ప్రార్థన జీవితం మనలో పూర్తిగా తగ్గిపోతుంది, ఆధ్యాత్మిక జీవితంలో మనం పడిపోతున్నాము. అటు పడిపోకుండా ప్రార్థనతో మరలా తిరిగి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరలా తిరిగి మనము కట్టుకునే వారిగా ఉండాలి. మరి మన పితరులు వెలిగించినటువంటి అగ్ని ఏ విధంగా ఉందో ఆ యొక్క అగ్నిని ఆర్పకుండా మనం దాన్ని ఏం చేయాలి? రగిలించే వారిగా ఉండాలి. అటువంటి మాటలను బట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఎప్పుడు అవిశ్వాసపడకూడదు. చేసిన దేవుని మీద మనం ఎప్పుడు కూడా నింద మోపకూడదు. దేవుడు నాకు ఇవ్వట్లేదని చెప్పి నింద మోపేవారిగా ఉండకూడదు. దేవుడు నాకు ఇవ్వట్లేదని చెప్పి అవిశ్వాసముతో ఉండకూడదు. మనం అడిగే ప్రార్థనలు ఏ విధంగా అడుగుతున్నాము? ఒక శ్రమ కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన చేయలేదు దానియేలు. అక్కడ ముమ్మారు ఏ విధంగా ప్రార్థన చేసేవాడు, యథాప్రకారంగా ఆ దినము కూడా అదే ప్రార్థన చేశాడు. నువ్వు అటువంటి ప్రార్థన జీవితం నీ జీవితంలో కలిగి ఉంటే, అటువంటి ప్రార్థన అనుభవం నీ జీవితంలో కలిగి ఉంటే, నువ్వు ఏ శ్రమలో ఉన్నా కానీ దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు నీకు న్యాయము తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇదే నీకు అనుకూల సమయము, ఇదే నీకు రక్షణ దినము. కాబట్టి దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేసుకొని, ప్రభా అవిశ్వాసముతో కాకుండా తండ్రి విశ్వాసములో నీ సన్నిధిలో అడిగి మేము పొందుకునే వారిముగా, నీ సన్నిధిలో న్యాయము పొందుకునే వారిముగా, న్యాయము నీ సన్నిధిలో తీర్చుకునే వారిముగా ఉండగా మీరు మా అందరికీ సహాయం చేయండి. మా హృదయాలు మార్చండి. మీ మీద నింద మోపకుండా అవిశ్వాసముతో కాకుండా విశ్వాసముతో ప్రభా మీరు ఇచ్చేటువంటి మేలులు, మీరు ఇచ్చేటువంటి న్యాయాన్ని మేము పొందుకునే వారిముగా ఉండాలని చెప్పి మనందరము దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. అందరి తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి, ఒకరిద్దరు ప్రార్థన చేయండి చెప్పిన వాక్యం ప్రకారం. అవును అవును తండ్రి, న్యాయాధిపతి తండ్రి, తనకు మనస్సు మాత్రమే కలిగింది దేవా, న్యాయము చేయాలని మనస్సు మాత్రమే కలిగింది దేవా. కానీ మీరైతే న్యాయము తీర్చే దేవుడు ఉన్నావు ప్రభు, న్యాయము తీర్చే దేవుడుగా మీరు ఉన్నారు తండ్రి. అవును ప్రభా, దేవుడు తండ్రి, అవును ప్రభా, అవును తండ్రి, నేను మీ దేవుడునై ఉన్నాను, మీరు నా ప్రజలు అని చెబుతున్నారు తండ్రి. అవును ప్రభా, దేవా, అవును తండ్రి, ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. అవును తండ్రి, రోగం వచ్చినప్పుడు, అవును తండ్రి, మరణిస్తానని చెప్పినప్పుడు కోల్పోకుండా తండ్రి ప్రార్థన చేశాడు తండ్రి. అవును ప్రభా, అవును దేవా, ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి.
శ్రమ వచ్చినప్పుడు మాత్రమే కాదు తండ్రి, దానియేలు వలె తండ్రి యథాప్రకారము ప్రార్థన చేసుకునే వారముగా ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. అవును దేవా. ఆమె మరొకరి చేయని ప్రార్థన. అవును తండ్రి, అవును ప్రభా, అవును తండ్రి, అవును దేవా, అవును తండ్రి, మనసు మార్చుకున్నాడు దేవా. అవును తండ్రి, అవును ప్రభా, అవును తండ్రి, దేవుడు ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును దేవా. సహాయం దయచేయండి. అవును ప్రభా, అవును తండ్రి, దయచేయండి తండ్రి. కట్టుకోవడానికి సహాయం దయచేయండి. అవును ప్రభా, అవును తండ్రి, అవును ప్రభా, ఆ అగ్నిని మేము రగిలించాలి తండ్రి. అవును ప్రభా, అవును తండ్రి, కాపాడుకునేలాగా సహాయం చేయండి, దయచేయండి. అవును ప్రభా, అవును తండ్రి, అవును తండ్రి, భయపడలేదు దేవా, యథా ప్రకారం ప్రార్థన చేశాడు దేవా. అవును దేవా, దయచేయండి, దయచేయండి. అవును పొడిగించారు తండ్రి. అవును, దయచేయండి. ఆమె మరొకటి చేస్తారా? వందనాలు, స్తోత్రాలు. అవును కొంచెం. అవును ప్రభా, దేవుడు సిద్ధంగా ఉన్నావు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. కోల్పోతున్నాను. అగ్నిని రగిలించాలి తండ్రి. భయపడలేదు.
అయ్యా మేము ఈ లోక మనుషులకి భయపడక ప్రభా, అయ్యా సాంప్రదాయ జీవితమే కలిగి ఉండే వారిగా ప్రభా, అయ్యా గొప్ప గొప్ప మేలును నాకు మేము పొందుకునే వారిగా సహాయం చేయండి ప్రభా. ఈ రాష్ట్రాల సమయంలో ప్రభు సాంప్రదాయ జీవితం కలిగి ప్రభా, అయ్యా అందరి మాటతో మాటి మాటికి ప్రభా తండ్రిలో పోరాడుకునే అనుభవం మాకు దయచేయండి. నిల్చోబెట్టి ప్రార్థన చేసి అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసి లేచి నిలబడితే అందరం ప్రార్థన చేసి అందరు లేచి నిలబడి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ బంగారు పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవ. తండ్రి, ఈ దినాన దేవాన్ని దాసుల ద్వారా మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు తండ్రి. మా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా మేము పడిపోవచ్చు ఉన్నామేమో తండ్రి. అటు ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభా మరలా తిరిగి కట్టుకోవడానికి దేవా ఈ దాసుల ద్వారా మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ మాటలను తండ్రి ప్రభా మా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభా మరలా తండ్రి మేము మరలా తిరిగి కట్టుకొని దేవా పితరులు ఎరిగించినటువంటి అగ్నిని తిరిగి రగిలించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. అటు ప్రార్థన అనుభవాన్ని మా జీవితాల్లో కలుగు చేయండి. అటు ప్రార్థన అనుభవాన్ని మా సంఘంలో కలుగు చేయండి. అటు ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకునేలాగా మా సంఘం ఉండడానికి సహాయం దయచేయండి. ఈ రెక్కల చాటున భద్రపరచుకోండి తండ్రి ప్రభా. మేము ఎక్కడైనా కానీ తండ్రి త్రొట్టరిల్లిపోతున్నామేమో తండ్రి, తండ్రి అవిశ్వాసముతో తప్పిపోవచ్చున్నామేమో దేవా, తండ్రి అపనమ్మకంతో ప్రభా మీరు న్యాయము తీర్చరేమోనని చెప్పి ప్రక్కకి వెళ్ళిపోవచ్చున్నామేమో దేవా. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి మీరు సెలవు ఇచ్చారు తండ్రి, నేను మీ దేవుణ్ణి ఉన్నాను, మీరు నా ప్రజలు అని చెప్తున్నారు దేవా. ఒక వాక్యాన్ని మేము గుర్తుంచుకొని తండ్రి, తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని లేఖనాలు ప్రభానైనా మేము జ్ఞాపకం ఉంచుకొని దేవా మీరు మా దేవునిగా ఉన్నారు, మీరు మాకు న్యాయము తీర్చేవాడిగా ఉన్నారు, మీరు మాకు సమస్తము సమకూర్చేవాడుగా ఉన్నారు అని చెప్పి తండ్రి ఈ సన్నిధిలో నమ్మి ప్రభా ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేయండి దేవా. మాలో ఉన్నటువంటి తండ్రి నాయనా ప్రభా ఏ విధమైతే నిందలు మోపుతున్నాము తండ్రి, ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాము దేవా అటు మాటలు తండ్రి నాయన మాలో నుంచి తీసివేయండి తండ్రి. నీ స్వభావము కలిగి జీవించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. నీ స్వభావము ధరించడం అంటే తండ్రి తండ్రి ఒక మాట అంటే తిరిగి మరలా మాట అనటము కాదు ప్రభా, మాట అన్నారని చెప్పి తిరిగి వచ్చి వారి కోసం ప్రార్థించటము నీ స్వభావం తండ్రి. అటు స్వభావం మేమందరము కలిగి ఉండేలాగా సహాయం చేయండి. రాత్రి కాల సమయంలో తండ్రి ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకున్నది తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఈ వారంలో తండ్రి నాయన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు తండ్రి చక్కగా ఎగ్జామ్స్ లో మంచిగా పాస్ అయ్యి తండ్రి తండ్రి నీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకున్న సహాయం దయచేయండి తండ్రి. బిడ్డలందరూ దేవా నాయన జ్ఞాపకం తండ్రి చక్కగా తండ్రి చదువుకొని మంచి జ్ఞానముతో దేవా ఉండడానికి సహాయం దయచేయండి. మీ యొక్క జ్ఞానాన్ని కలిగి జీవించలాగున సహాయం దయచేయండి. జ్ఞానం అనగా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఉండేవారు లాగా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించి దేవా మీరు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని పొందుకునేలాగా బిడ్డలకు సహాయం దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుచుండగా మంచి సిద్ధపాటు బిడ్డలు కలుగు చేయండి దేవా. మంచి మార్కులతో బిడ్డలు పాస్ అవ్వడానికి మీరు సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే తోడుగా ఉండి నడిపించండి దేవా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరే తోడుగా ఉండి నడిపించండి. ఏ ఉద్దేశాలతో అయితే వచ్చారు తండ్రి అటు ఉద్దేశాలు సఫలపరచండి దేవా. మీరే తోడుగా ఉండండి ప్రభా. కుటుంబాలు ప్రభా కట్టుకోవడానికి మంచి తెలివిని జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. కుటుంబాలను కట్టుకోవడానికి కావాల్సిన ప్రార్థన అనుభవాన్ని మీరు మాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థించండి దేవా. ఈ రాత్రి కాల సమయ ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకోమని నజరేయుడని జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సదాకాలం మనందరికీ తోడై నడిపించును. ఆమేన్ ఆమేన్.